బ్రదర్ కూడా మిమ్మల్ని నిద్రపోనివ్వడు. అలాంటి మెసేజ్, శక్తి కలిగిన మెసేజ్ మనకి ఇవ్వడానికి మన మధ్యలో సోదరుడు ప్రదీప్ గారు ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కట్టి హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి రెండు చేతులు పైకి ఎత్తుదామా? హల్లెలూయా. ఒక చెయ్యని వారు ఒక చెయ్యి మాత్రం పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి రెండు చేతులు ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. నేను నిద్రపోనేమను చాలా మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ సమయాన్ని చాలా నాకు త్వరగా ఇచ్చారు. హల్లెలూయా. అయినప్పటికీ కూడా నేను సమయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రసంగానికి వెళ్ళక ముందు, వాక్య పరిచర్యకి వెళ్ళక ముందు ప్రసంగం చెప్పలేను. మరి ఆ రోజు క్రిస్మస్ కొరకు టైం చెప్పారు కదా, మరి ఎర్లీగా ప్రారంభించాలనుకుంటారు కాబట్టి అందరూ గ్యాదర్ అవ్వడానికి 4 గంటలకు అనుకూలం ఉంటుందో లేదో మరి దైవ సేవకులు కొద్దిగా పరిగణన తీసుకోవాలి నా రిక్వెస్ట్. ఎందుకంటే తోటి వారు తీసుకురమ్మన్నారు కాబట్టి అందరూ బట్టి కొద్దిగా మా యొక్క విన్నపాన్ని ఆలకించాలి. దేవునికి స్తోత్రం. మనందరం కలిసి పరిశుద్ధ లేఖనాలు మనం చూద్దాం. అంతకు ముందుగా మరి ఇప్పటికే పాటలు చాలా పాడారు. అయినప్పటికీ కూడా మరి ఇందాక నేను ఆలస్యంగా వచ్చాను. వచ్చిన సమయంలో మెట్లు దిగుతూ నేను ఆ స్తుతి ఆరాధన మాటలు విన్నప్పుడు నా హృదయము ప్రభువు నందు మరి సంధింపబడింది. ఎలా అంటే ఆయన కృప, ఆయన ప్రేమ లేకపోతే మనం ఏమైపోదాము, ఆయనలో మనం ఉండకపోతే మన పరిస్థితి ఏమిటో వివరిస్తూ మరి ఆ స్తుతి ఆరాధన చేశారు. అందుని బట్టి మనందరం కలిసి చిన్న మాటగా ఒక పాట పాడుకుందాం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకాలు అంటే ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉంటుంటాను. కాబట్టి మనందరికి తెలిసిన పాట ఒక చిన్న పాట పాడుకుందాం. అలా పాడుకుంటూ మరి వాక్యంలోకి వెళదాం. కరుణ గల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా అనే ఒక చిన్న పాటని మనం పాడుకుంటూ మరి ముందుకు వెళదాం. కలిసి నాతో కలిసి పాడండి. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. తగ్గించు. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. ఎంతమంది కృపా ప్రేమను పొందలేదు పాడవద్దు, అందరూ కుదిరినందరూ పాడితేనే నమ్ముతున్నాను. మరోసారి. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నా సొంత ఆలోచనలే కలిగి చేత
ఒకటవ రాజులు 1వ రాజుల గ్రంథం నుండి 5వ అధ్యాయము 6వ వచనము. లెబనోనులో దేవదారు మ్రాణులను నరికించుటకే నాకు సెలవిమ్మని నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రాణులను నరుకుటయందు సీదోనీయులకు సాటైన వారు మనలో ఎవరు లేరని నీకు తెలియను కనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతం నీకు ఇచ్చేదను అనేను. హిరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానం గల కుమారుని దావీదునకు దయచేసినని యెహోవాకు ఈ దినం స్తోత్రం కలుగును గాకని చెప్పి చాలండి. మరి వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుంటూ ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇదిగో నీ లేఖనములోని ప్రభువా పాఠ్యమును ప్రభువా మేము ధ్యానించుచుండగా ప్రభువా నాయన దీనిలోని అర్థమును మాకు నేర్పించండి తండ్రి. యేసయ్య, మేము మంచివారము ఒట్టివారము అయినను నీ పాత్రగా మలచబడిన వారము, దానిలో తండ్రి నీ యొక్క తండ్రి ప్రభువా నాయన పనికై వాడబడుచున్న వారము తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. మేమైనప్పటికీ కూడా ప్రభువా నీ కృప అందే ఉన్నాము. ఎందుకనగా ప్రభువా మా ఆలోచనలు నెరవేరవు, కేవలం నీ ఆలోచన మాత్రమే నెరవేర్చు దేవుడవు. అందును బట్టి నీకు స్తోత్రములు. ఇదిగో నీ లేఖన భాగమును మేము ధ్యానించుచుండగా తండ్రి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించండి. నీ పరలోకపు జ్ఞానమును మాకు దయచేయండి. వినగల చెవులను గ్రహింపగల జ్ఞానమును మాకు అనుగ్రహించండి. నాయన లోపములను సరిచేయవాడా తండ్రి, మమ్మల్ని సరిచేసి నాయన నీ ఆత్మ వరములతో మమ్మల్ని అభిషేకించబడి నాయన నీ వాక్యమును భుజించుచుండగా మాకు బలమును జ్ఞానమును బుద్ధిని దయచేయమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 1వ రాజులు 5వ అధ్యాయమును గురించి చాలా మంది మరి వివరించి ఉంటారు. మన జీవిత కాలంలో ప్రసంగాలలో మనము ఎన్నోసార్లు విన్న వాక్యము ఈ దేవుని మందిరము కొరకు, దేవుని మందిర నిర్మాణం కొరకు, మరి దాని యొక్క పడ్డ కష్టం కొరకు, మరి ఆ యొక్క నిర్మాణం కావలసిన సామగ్రి కొరకు, అలాగే నిర్మాణము మరి కావలసిన అన్ని విషయాల కొరకు చాలా వివరాలు దీనిలో రాయబడి ఉన్నాయి ఈ రాజుల గ్రంథంలో. మొట్టమొదటిగా దేవుని మందిరం నిర్మించాలని తలంచినది ఎవరు అంటే దావీదు. దావీదు తను బ్రతికిన కాలములో ఇశ్రాయేలీయులు 12 గోత్రాలను ఆయన పరిపాలించాడు. 12 గోత్రాలన్నిటిని కూడా ఏ ఆటంకము కలగకుండా అన్ని గోత్రాలకు ఆయన రాజుగా అధిపతిగా తన పరిపాలన చేసిన 2వ రాజు. అలాంటి దావీదు, యెహోవాకు ఇష్టడైన దావీదు మరి దేవుని మందిరమును కట్టించాలని ఆశపడి దాని కొరకు ఆయన తలంచినప్పుడు మరి ప్రవక్త దగ్గరికి వెళ్ళి మరి ఈ మాటని తెలియజేస్తాడు. నేను దేవుని మందిరమును కట్టాలని ఆశపడుతున్నానగా ఆ ప్రవక్త కూడాను చాలా మంచి పనిని నువ్వు పూనుకున్నావు, మంచిదని చెప్పాడు. కానీ ప్రవక్తకు మరలా యెహోవా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు మరి యెహోవా దేవుడు అంటున్నాడు, మరి దావీదు మరి నిర్మించాలనుకుంటున్నాడు కదా మరి నా మందిరాన్ని, మరి ఆ మందిరము నిర్మించాలనుకున్నాడు కానీ దావీదు చేతుల మీద అది నిర్మించబడుతుందా అని మరి ప్రవక్తకి మరలా అడిగినప్పుడు అప్పుడు ప్రవక్త ప్రశ్నార్థకం అయిపోయాడు. మరలా యెహోవా దేవుడు ఏమంటాడు, నేను దావీదు చేత అది నిర్మింపబడదు, అతని కుమారుడైన సొలొమోను ద్వారా అది నిర్మించబడుతుందని సెలవు ఇవ్వడం జరిగింది. మరలా ప్రవక్త దావీదు వద్దకు వచ్చి, రాజా
నువ్వు అనుకున్నది జరగట్లేదు, కారణము దేవుని చిత్తం నీ కుమారుని ద్వారా నెరవేర్చబడుతున్నది అని తెలియజేస్తాడు. అప్పుడు దావీదు కొంత నొచ్చుకుంటాడు, అంటే బాధపడతాడు. మరి నేను రాజుగా ఉన్నాను, 12 గోత్రాలని ఇశ్రాయేలునందరినీ పాలించిన వాడినే, ఏ లోపము లేకుండా ఉన్నవాడినే, అన్నీ ఉండి కూడా మరి నిర్మించే స్థితిలో ఎందుకు లేను అనుకొని కొంచెం బాధపడ్డాడేమో. కానీ చిన్న సంతోషం ఏంటంటే తన కుమారుని ద్వారా అది నిర్మించబడుతున్నది, దేవుని మందిరము. అందును బట్టి సంతోషపడ్డాడు. దానికి తగ్గట్టుగా ఆలోచించడం ఏంటంటే, నిర్మాణం నేనే చేయకపోవచ్చేమో, కానీ దానికి కావాల్సిన సామగ్రి నేను ఇవ్వడానికి అభ్యంతరం లేదు కదా అని చెప్పి దానికి తగ్గ సామగ్రిని అంతా సమకూర్చాడు. కొన్ని మరి ఇత్తడిని, వెండిని, బంగారమును, వెలగల రాళ్ళు అన్నీ కూడా ఆయన సమకూర్చడం జరిగింది. సమకూర్చి అది మన కుమారుడైన సొలొమోను చేతికి అప్పగించినప్పుడు అక్కడ సొలొమోను నిర్మాణానికి తను నిర్మించాలని తలంచాడు. తలంచిన తర్వాత నిర్మాణం కావలసిన అన్నీ ఉన్నాయి. ఇక్కడ గమనించాలి మాట, దావీదు ఏమేమి సమకూర్చాడు? లెక్కింపలేని ఇత్తడిని, లక్షల కొలది వెండిని, వేల కొలది బంగారమును, విలువ గల ఎన్నో రాళ్లను, అనగా వజ్రాలను, వైడ్యూరాలను, వీటన్నిటితో కూడా ఒకటి ఇత్తడిని చూస్తే అది ఇటుకలుగాను, మరి వెండిని చూస్తే ఒక పూతగాను, బంగారంను చూస్తే మరి సుందరముగా చేసే ఒక నిర్మాణముగాను, రాళ్ళను చూస్తే వాటిని మరి అందముగా చెక్కబడే విధముగాను చేసి నిర్మించవచ్చు. కానీ మరి దావీదు, నేను సబ్జెక్ట్ మాత్రం మీకు చెప్తాను గమనించాలనేసి, మరి బైబిల్కి ఇంక వెళ్ళట్లేదు ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ ఉంది కాబట్టి. దావీదు అన్ని చేశాడు. ఏమి చేశాడు? దేవుడు తన కుమారుని చేతుల మీద కట్టిస్తున్నాడు కాబట్టి నేను నా కుమారుడికి అన్ని సమకూర్చి ఇస్తానని అన్ని సమకూర్చేశాడు. అయితే ఇక్కడ మీకు ఒక వచనం చదివించాను కదా, అది గమనించారా? ఇప్పుడు సొలొమోను ఏం చేస్తున్నాడు అక్కడ చూడండి. 5వ అధ్యాయం 6వ వచనంలో, లెబానానులో దేవదారు మ్రాణులను నరికించుటకై నాకు సెలవిమ్ము. ఇక్కడ 5వ వచనంకి వద్దాం. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామము నాకు మందిరము కట్టించిన యెహోవా నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చినట్లు నా దేవుడిని యెహోవా నామ ఘనతకు మందిరము కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడనై ఉన్నాను. లెబానోనులో దేవదారు మ్రాణులకు నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులు కలిసి పని చేయుదురు. మ్రాణులను నరుకుటయందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరు లేరని నీకు తెలియను గనుక. ఇక్కడ తాపుదాం. ఇక్కడ సొలొమోను ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఏమిటి ఆ ప్రయత్నం అనగా, దేవదారు మ్రాణులు, దేవదారు వృక్షాలే నీకు కావాలంటున్నాడు. ఇక్కడ రాజైన దావీదు అన్ని సమకూర్చితే సొలొమోను ప్రయత్నం ఏమైంది? మ్రాణులు కావాలి ఉంది. ఇక్కడ దావీదు మందిరం మొత్తము కూడాను ఇత్తడి, బంగారము, వెండి, వజ్రవైడూర్యాలు, విలువగల రాళ్లతో నిర్మించి అది ప్రసిద్ధి చెందినదిగా చేయాలని చూస్తే మరి సొలొమోను ఏం చేస్తున్నాడంటే దేవదారు మ్రాణు కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఏమిటి మరి విలువైన వదిలి ఒక మ్రాణు కొరకు, ఒక చెక్క కొరకు ఎందుకు ప్రయత్నం చేస్తాడంటే, ఇక్కడ మనం ముందుగా మనందరికీ తెలుసు సొలొమోను అనేవాడి పేరు ముందు ఏమొస్తుంది? జ్ఞాని అయిన సొలొమోను, జ్ఞానము కలిగిన వాడు. మరి సొలొమోను యొక్క మనము ఈ సామెతలు కానీ మరి ప్రసంగి కానీ ఇవన్నీ చూస్తే చాలా వివరణ రాస్తూ అంటాడు. ఆయన గురించి వివరణ ఇస్తున్న ఏమంటారంటే, ఆయన జ్ఞానం ఎంతటిదంటే వృక్షశాస్త్రంలోను నెక్స్ట్ ప్రతి దానిలో కూడా ఆయన ఒక జ్ఞానవంతుడట. మీ అందరికీ తెలుసు, చాలా మంది చదువుకున్న వారిలో మరి
ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మనకు ఒక వృక్ష శాస్త్రం ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? బోటనీ క్లాస్ అంటారు. ఈ బోటనీ క్లాస్లో ఈ వృక్ష శాస్త్రంలో చాలా వాటి యొక్క ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. చెట్టు గురించి, ఆకు గురించి, వేరు గురించి, ప్రతి దాని గురించి కూడా వాటి యొక్క బయాలజీ అంటారు అనుకుంటాను. ఈ బయాలజీ కూడాను జియాలజీ, బయాలజీ ఇంటర్మీడియట్లో గుర్తుంది. నేను హెచ్ఈసీ కదా, నాది సిఈసీ, నాది కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. సో ఈ వృక్ష శాస్త్రంలో ప్రతిదీ కూడాను ఈ సొలొమోను మరి రాజు అన్ని జ్ఞానం కలిగిన వాడై, వాటి గురించి తెలిసిన వాడై, అప్పుడు సొలొమోను తన తలపు ఏమైందంటే దేవదారు వృక్షము యొక్క బ్రాను ఎంతైనా ఆలయానికి అవసరం అనుకున్నాడు. ఈ దేవదారు వృక్షం ఎక్కడ దొరుకుతుందంటే ఇది లెబానోన్లో దొరుకుతుంది. ఈ లెబానోన్ గురించి కూడా మనం వివరణలోకి వెళ్తే, ఈ లెబానోన్ దేశప్పుడు లెబనాన్ అనే పిలువబడి లెబనాన్ దేశము అటు సిరియాకు ఇట ఇజ్రాయిల్కు మధ్యలో ఉంది. ఈ అరబు దేశము, ఈ అరబు దేశాలన్నీ కూడా ఎడారి ప్రాంతాలకి ఆనుకొని లేదంటే ఎడారి ప్రాంతంలో ఉన్నాయి. కానీ ఈ లెబనాన్ దేశము ఎడారి ప్రాంతము కాదు. చక్కని పచ్చికలతోనూ చక్కటి మరి అందమైన సుందరమైన ప్రాంతాలతోనూ నిండి ఉంది. పశు సంపద ఏమిటి, ప్రతిదీ కూడాను చాలా ఆకర్షణీయమైన దేశముగా ఉంది. అలాగే చూస్తే మన యొక్క జీడిపి అంటాం, అంటే ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అతి బలమైన దేశం ఈ లెబానోన్ దేశం. ఈ లెబానోన్ వారి యొక్క జ్ఞానం కూడా చాలా గొప్పది. దీనికి మరొక పేరు ఏమిటంటే ఈ లెబానోన్కి దేవుని యొక్క ఇష్టమైన స్థలము, నివసించు స్థలం అనే పేరు కూడా కొన్ని సందర్భాల్లో వాడబడి ఉంటుంది. ఈ లెబానోన్ వృక్షాలు కూడా ఈ లెబానోన్ యొక్క ఈ దేవదారు వృక్షాలు ఉన్నాయి కదా, ఆయన మొలిచిన వృక్షాలని కూడా అంటుంటారు. ఎవరు? యెహోవా దేవుడు. అయితే ఈ దేవదారు వృక్షాలను తీసుకొచ్చి ఆయన మందిరములో ఆయన దూలాలుగా వాడాలనుకున్నాడు. ఎవరండి? సొలొమోను. ఈ సొలొమోను దానికోసం ఏం చేశాడంటే, ఇవి నరకాలంటే చాలా చాలా బలమైనవి, చాలా ఎత్తుగా నిటారుగా నిలిచేవి. ఇవి ఎక్కడ ఉంటాయంటే కొండ మీద ఉంటాయటండి. ఈ దేవదారు వృక్షాలు కూడా కొండ మీద ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూస్తారో, మన ఇండియాలో చూస్తాము, వర్షాకాలము కొండ మీద చెట్లు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. ఎండాకాలం వస్తే అంతా కూడా ఎండిపోయి ఉంటుంది. కానీ ఈ లెబానోన్లో ఉన్న దేవదారు వృక్షములట మరి మంచు ఎక్కువగా పడి దట్టమైన మంచుతో అక్కడ కప్పబడి ఉంటుందట. ఎండ వచ్చినప్పుడట ఆ మంచు కరుగుతూ వాటి నీటిని కూడా పొందుకొని బలం పొంది, ఆ నీరు కూడా మరొక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ నీరు కరిగి ఆ నీరు ప్రవహించి అది నైలు నది తీరముగా మారి అది చివరికి 4 పాయలుగా మార్చబడి అది ఇది మరి మన బైబిల్లో రాయబడింది, సరస్సు కింద మార్చబడుతుంది. మర్చిపోయాను. ఆ సరస్సు మరి యేసు ప్రభు వారు కూడా ఆ ప్రాంతంలో సంచరించిన సరస్సు అది. దాని తర్వాత అది మరి మృత సముద్రంలో కలుస్తుందట. ఎక్కడిది? ఈ లెబానోను పర్వతముల మీద కురిసిన మంచు నదిగా మారి మరియు అది 4 పాయలుగా విడి చివరికి మృత సముద్రంలో కలుస్తుంది. అంటే ఇంతమందికి జీవనోపాధిని ఇస్తూ అది ముందుకు వెళ్తుందని మరి వివరణ మరి తెలియజేస్తుంది. ఈ లెబానోన్ వృక్షాన్ని ఆయన తన యొక్క పరివారమైన వారు దాన్ని తీసుకురాలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బలవంతులు కారు. అలాంటి సమయంలో లెబానోన్ దేశాన్ని పాలిస్తున్న ఈ రాజు పేరు ఇక్కడ చూస్తే హీరాము అనే ఈ రాజు మరి 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 ఉత్తరం పంపిస్తున్నాడు సొలొమోను. ఇక్కడ మీరు బాగా జాగ్రత్తగా చూడండి. 6వ వచనంలో మరి నన్ను ఇచ్చిన నాకు సెలవిమ్ము, నా సేవకులు నీ సేవకులు కలిసి పని చేయుదురు, మ్రానులు నరుకుట యందు సీదోనీయులను సాకిన వారు మాలో ఎవరునూ లేరు. ఈ లెబానోనులో ఉన్న సీదోనులైన బలమైన వారు మాత్రమే వీటిని నరకగలరు కనుక వారికి పంపించము, వారికి తగిన జీతమును కూడా నేను ఇచ్చేదని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఈ 5వ అధ్యాయము మనం అందరం కూడా జాగ్రత్తగా గమనించి మరి 6వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మరి మరి మరి
మరి దేవుని సేవకుడు మరి మందిరాన్ని కట్టడానికి ప్రారంభించిన ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మరి 17వ అధ్యాయము వచ్చేసరికి చూడండి, 15వ అధ్యాయము, రాజు సలివేగ రాజు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్ళని మిక్కిలి వెలగల రాళ్ళని తెప్పించింది. ఇలాగ సొలొమోను పంపిన వారిను అందరూ కూడా కట్టుటకు మ్రాణులను రాళ్లను సిద్ధపరిచిరి. ఈ మ్రాణులను తీసుకుని రావడం జరిగింది. దీని నిర్మాణం ప్రారంభించిన 6వ అధ్యాయంకి వద్దాం. 6వ అధ్యాయంకి వచ్చినప్పుడు మొదటి వచనం చూడండి. అయితే ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చి 480 సంవత్సరమునందు, అనగా సొలొమోను ఇశ్రాయేలు ఏలిన 4వ సంవత్సరమునందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపారంభించెను. మొదలు పెట్టేశాడు. అనుకున్న ప్రయత్నాన్ని మొదలు పెట్టేశాడు. ఇక అనుకున్నవన్నీ వచ్చేసాయి. ఈ లెబానోను వృక్షాలు తేడానికి చాలా ప్రయాసపడ్డాడు. వాటిని రాళ్ళుగా కొట్టించేశాడు. వాటిని ప్రయాణం చేయించేశాడు. దేవుని మందిని కట్టాల్సిన సమయానికి స్థలానికి తీసుకొచ్చేసాడు. అక్కడ అన్ని సమకూర్చబడ్డాయి. నేను ముందుకు వెళ్ళట్లేదు, త్వరగా ముగించాలని ఆశపడుతూ నేను దీని యొక్క సాదృశ్యంలోకి వెళ్ళాలని మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను. ఈ యొక్క సబ్జెక్టు ఎందుకనగా మన యొక్క ఆత్మీయ జీవితానికి ఆనుకోవడానికి చెప్పాలని ఈ స్టోరీ అంతా చెప్తున్నాను. దయచేసి గమనించండి. రెఫరెన్స్లు ఏమి కూడా చెప్పకుండా ఈ సబ్జెక్టులో నేను చూడాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఆయన మరొక 3వ వచనం చూడండి. పరిశుద్ధ స్థలం ఎదుటనున్న ముఖ మంటపం మందిరం యొక్క వెడల్పును బట్టి 24 మూరల పొడవు, మందిరం ముందర అది 10 మూరల వెడల్పు, అనగా ప్రతిదీ కూడా లెక్కింప విధముగానే మూరలుగాను అడుగులుగాను ప్రతిదీ కూడాను. అలాగే అల్లిక కిటికీలు చేయించాడు. విచిత్రమైన పనితో చేయించాడట. మరి 4వ వచనంలో, 6వ అధ్యాయం 4వ వచనంలో, మరి బైబిల్ అందరూ చూస్తున్నారు కదా, కొద్దిగా చూస్తూ ఉండండి. మరి అలాగనే అంతస్తులు కూడా దాన్ని కట్టించాడట. చూడండి, మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించాడు. మందిరపు గోడలకు, పరిశుద్ధ స్థలములకు, గర్భాలయములకు చుట్టూ 4 దిశల గదులు కట్టించాడట. 6వ వచనంలో క్రింది అంతస్తు గది అని కూడా రాయబడి ఉంది. అనగా దాని యొక్క అంతస్తులను కూడా నిర్మించి ఉన్నాడు. ఈ మందిరానికి ఒక రూపాన్ని ఒక చిన్నగా స్టార్ట్ చేయలేదండి. దేవుని మందిరాన్ని ఎలా స్టార్ట్ చేశాడు? ఒక చిన్నగా స్టార్ట్ చేయలేదు, ఒక గుడారంలో స్టార్ట్ చేయలేదు. గమనిస్తున్నారన్నమాట. ఒక డేరాలో స్టార్ట్ చేయలేదండి, ఒక చెట్టు కింద స్టార్ట్ చేయలేదు. ఎన్నో వందల సంవత్సరాల ఎదురుచూపుతో, ఆశలతో, అన్ని యొక్క సమకూర్పుతో మొదలు పెట్టాడు. దానికంటూ ఒక ప్లానింగ్ వేసుకున్నాడు. ఆ ప్లానింగ్ ప్రకారము ప్రతి దాన్ని కూడాను వివరముతోనూ, లెక్కలతోనూ, సరి అయిన కొలతలతోనూ అన్ని నిర్మించి ఉన్నాడు ఈ సొలొమోను. అలాగని చూసుకుంటూ మనము అయితే ముందుకు వద్దాం. ఈ 9వ వచనం ఈ ప్రకారం మరి అలా కంటిన్యూ చదువుకుంటాను. మరి 7వ వచనంకి వస్తే, అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచిన తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరం కట్టు స్థలము సుత్తే, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడకూడదు. ఇది జాగ్రత్త, ఇది మెయిన్ పాయింట్ అండి ఈ మందిర నిర్మాణంలో. దీని గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, కానీ సమయం లేదు కనుక నేను చెప్పట్లేదు. చూడండి, మరలా చదువుతున్న జాగ్రత్తగా వినండి. మందిరము కట్టు స్థలమున సుత్తే, గొడ్డలి, ఈ రెండు దేనికి సాదృశ్యం? అవి ఏ పరికరాలు? ఇవి ఏ పరికరాలు? ఇనుము. ఇనుము ఇనుము అనేది ఎక్కడ వాడలేదని అర్థం. సుత్తే అంటే గొడ్డలి, ఈ రెండు కూడాను హింసించువి. ఇవి రెండు కూడా పనిష్మెంట్ ఇచ్చేవండి. సుత్తేను, గొడ్డలి, ఈ రెండును ఆ మందిరంలో వాడలేదు. అనగా వాళ్ళు ఎలా నిర్మించారో మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. చూడండి, తెచ్చిన రాళ్ళతో సుత్తి, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లు ధ్వని ఎంత మాత్రం వినబడలేదు. వాళ్ళ నిర్మాణంలో ఏమి, మరి ఎంతటి జ్ఞానాన్ని వారు వాడారో ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా మరి అలాగే చూసుకుని ముందుకు పోతే, మధ్య అంతస్తుకు తలుపు ముందరపు కుడి పార్శ్వంలో ఉండెను. మధ్య అంతస్తు గడికి మధ్య అంతస్తు గదిలను 3వ అంతస్తు గదికి ఎక్కిపోవుటకు చుట్టూను మెట్లు చట్టం ఉండెను. ఈ ప్రకారం అతడు మందిరమును కట్టించుట ముగించి, 9వ వచనంలో చూస్తున్నారు కదా, ఈ ప్రకారం అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించాడు.
ఇక్కడ పాయింట్ మీరు జాగ్రత్తగా నన్ను గమనించమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవదారు దేంతో అండి? దూలములతో. దూలము దేనికి వాడతారు? దూలము అదే మెయిన్ కదా, నిర్మాణానికి మెయిన్ ఏది? దూలలే కదా. ఆ దూలం లేకపోతే ఏమవుతుంది కదా. సొలొమోను జ్ఞానవంతుడు కాబట్టి ముందుగానే తన యొక్క ఆలోచన పెట్టుకున్నాడు. ఆ ప్రకారముగా దూలమును వేశాడు, దాన్ని బట్టి దాన్ని నిర్మించాడు. అయితే ఇలా నిర్మించి చివరికి ఏం చేశాడు? దాన్ని ముగించినట్టు 9వ వచనంలో ఉంది. ఈ విధముగా ప్రభువు యొక్క మరి సన్నిధిని ఆయన ఆ విధముగాను మరి 12వ వచనంలో నా జనులు ఇశ్రాయేలు విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదని అంటూ దాన్ని ముగించున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వరకు బాగుంది, ఇక్కడ బాగుంది. ఈ దేవదారు వృక్షము, ఇదిగో బలమైన వృక్షం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఈ బలమైన వృక్షంలో వాడడానికి కారణం ఏమిటంటే ఇది మందిరములో ఉన్నప్పుడు ఒక సువాసన వెదజల్లుతుంది. ఆ సువాసన వల్ల ఆ దేవుని సన్నిధిలో ఆ మందిరములో ధూపము అవసరము ఉండదు. దాని యొక్క గొప్పతనము ఈ వృక్షంలో ఉంది. ఇప్పుడు మనము పాత నిబంధనకు వచ్చాము, ఇప్పుడు క్రొత్త నిబంధనలకు వద్దాం. ఈ దూలము వాడబడింది మనం అందరికీ టక్కన గుర్తొచ్చేది ఒక దగ్గరే. ఎక్కడ వాడబడ్డారు? ఎక్కడ వాడబడింది? సింపుల్, అందరూ తెలిసిందే. ఈ మ్రాను అనగా ఈ చెట్టుని, ఈ చెట్టే కాదండి, ఒక చెట్టుని సిలువకు గుర్తు వాడతారు. అందరూ మామూలుగా చెప్పాలి, నేను లోతైన అనుభవంలోకి వెళ్ళట్లేదు, సబ్జెక్ట్ చాలా ఉంది కానీ సమయం కొద్దిగా ఉంది, నేను ఇంకా చెప్పాలి నాకు ఉంది. మ్రాను ఈ చెట్టుని యొక్క ఉద్దేశం నాకేమీ కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆయన మందిరము విలువ గలది, చాలా ప్రశస్తమైనది, కొలతలతో కట్టింపబడింది. కానీ అది ఏమైంది? చివరకు ఏమైంది? నిర్మూలం అయిపోయింది. అవలేదా? నిర్మూలం అయిపోయింది. అది పూర్తిగా నిర్మూలన చేసేస్తారు. శత్రువులు వచ్చారు, దాన్ని కట్టారు, మళ్ళీ ఇరగొట్టారు. అది కట్టబడుతుంది, విరగొట్టబడుతుంది. ఇప్పటికీ కూడా గత కొంతకాలంలో మనం చూస్తున్నాం ప్రతి కూడా జరుగుతూనే ఉన్నాయి వాస్తవాలు. ఇక్కడ మన కళ్ళ ముందు ఈ తరం కూడా మనం చూడగలుగుతున్నాం. సరే, ఇక్కడ వరకు వచ్చాం. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి మరి ఆయన మందిరము ఏ విధంగా నిర్మింపబడుతుంది? ఆయన మందిరం ఏ విధంగా నిర్మింపబడుతుంది? క్రొత్త నిబంధనలో ప్రభు అంటున్నాడు, మనందరికీ తెలిసిందే, నీ దేహమే దేవుని ఆలయం అంటున్నాడు. మనందరికీ తెలిసిందే. ఈ ఆలయం వచ్చేసరికి మనము ఏ రాళ్లతో కట్టాం, ఏ భాగాలతో కట్టాం, ఏ చెక్కతో కట్టాం, ఎలా కట్టగలుగుతున్నాం మనం? నేను రెఫరెన్స్ తీయట్లే, మీరు జస్ట్ మీతో ఒక చిన్న డిస్కషన్ చేస్తున్నాను. ఎందుకనగా నెక్స్ట్ మనకి బిర్యానీ మాసంలో ప్రవేశిస్తున్నాం. క్షమించుగా కేసీఆ. ఎందుకంటే నేను మా టీసీసీలో ఉన్నప్పుడు మాకు స్కెడ్యూల్ వచ్చిందండి, నాకు కూడా వచ్చిందనమాట. ఇంచుమించు ఒక 15 రోజులు ఉంటుంది. ఆ కూడిక, ఈ ఆరాధన, ఈ ఇక్కడ అక్కడ అని చెప్పి మాకు లిస్ట్ ఉంటుంది అనమాట. ఇక భోజనాలు ఉండవు మాకు. భోజనాలు కాయగూరలు పెరగని తింటాం ఇంట్లో ఈ 4 రోజులు. ఆలోచించండి. అందుకనమాట అలా అనేస్తాను, క్షమించండి. అయితే ఈ మాసము, రాబోయే మాసము మనము క్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు చేసుకునే మాసముగా మనము సిద్ధపడుతున్నాం. నా ఉద్దేశం ఏమిటంటే ఈ మందిరము ఇలా కట్టబడి అది ఏమైందంటే కూల్చబడింది, నిర్మూలన చేయబడింది, మరలా కట్టబడింది, మరలా యుద్ధాలు జరిగి నాశనమైంది. దేవుడు వచ్చిన తర్వాత మందిరాన్ని మార్చేశాడు. ఆయన మందిరాన్ని తీసివేశాడు. నాకు కొలతలు ఇవి లేవన్నాడు. ఎక్కడ 2-3 కూడుకుంటారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు మనందరూ తెలిసిన మాట. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే తన యొక్క శిష్యుల ద్వారా, అనగా అపోస్తుల ద్వారా మనకు తెలియజేస్తున్న మాట, నీ దేహమే దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అని ప్రభు అంటున్నాడు అన్నమాట. శిష్యులు కూడా అనలేదు, ఆయన అంటున్నాడు, మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అంటున్నాడు. సో మనం ఏమై ఉన్నామంటే దేవుని ఆలయమై ఉన్నాం. నా ప్రియులారా, నేను ఇంతవరకు చెప్పిన ఆలోచన ఒక్కటే, నా ప్రయత్నం ఒక్కటే.
రాబోయే క్రిస్మస్ వేడుకలో వెళ్తున్న మనందరం కూడా ప్రభు మన ఎక్కడో బెత్లెహేములో పుట్టాడని అనుకుంటున్నాం, కానీ కాదండి, మనలో పుట్టాడు కాబట్టి మనం క్రైస్తవులు ఉన్నాం. హల్లెలూయా. మనందరం క్రైస్తవులమే కదా. అంటే క్రీస్తు నాలో జన్మించాడు కాబట్టి, ఆయన అంగీకరించాడు కాబట్టి, నూతన స్వభావంలోకి మారాను కాబట్టి, క్రీస్తు నేనే కాదు, క్రీస్తు నాలోనే ఉన్నాడు కాబట్టి, ఆయన నా మందిరంలో ఉన్నాడని మనం నమ్మిన వారమే ఉండాలని కోరుకుంటున్నాను. నా ప్రయత్నం ఇదే. రిఫరెన్స్ ఏమి తీయలేకపోయాను, కానీ మీకు చెప్పాలనుకున్న మాట ఒకటి ఏమిటంటే, ఆనాడు దేవదారు వృక్షమును మరి మ్రాణులుగా మరి చేసి దాన్ని ఏం చేశారంటే నిర్మాణంలో వాడారు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మరి సువాసన కలిగిన మందిరానికి సువాసన కలిగిన మ్రాణులు. ఇంకొక మాట, ఒక దైవ సేవకుడు ఒక మాట అంటారండి, దేవదారు వృక్షాలు తీసుకొచ్చి మందిర నిర్మాణాలకు వాడారు కదా, సుగంధాన్ని ఇచ్చారు కదా, అంటే దాని సాదృశ్యం ఏమిటంటే ముఖ్యంగా దావీదు ఏం చేశాడనగా వెండి, బంగారము, వెలగరాళ్ళు, మరొకటి వాడేది ఏంటండి ఇత్తడి. ఈ విత్తడి అనేది 1000 కోట్ల దూతలకు సమానం అంటాడు, సాదృశ్యం. అలాగే వెండి ప్రధాన దూతలు, అలాగే బంగారము ఆయన కెరూబులతో సమానంగా పోలుస్తాడు. విలువగల రాళ్ళు ఆయన యొక్క ప్రవక్తలతో పోలుస్తాడు. వీళ్ళందరూ కలిసి ఆయన ఏం చేస్తున్నాయట? ఆయన ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తున్నాయి. నా మాటలు గమనించండి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. 1000 కోట్ల దూతల సమూహము, ప్రధాన దూతలు, అలాగనే కెరూబులు, అలాగే గోత్రములను, అలాగే 24 పెద్దలు అందరూ కలిసి ఏం చేస్తున్నాయట? ఆయనని ఘనపరుస్తున్నాయి. ఆ ఘనత ఆయన పొందుతూ కూడా ఆయన ఆశపడింది దేవదారు వృక్షాన్ని. దేవదారు వృక్షము అది మనుషునికి పోల్చిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్తాం ఒకసారి. ఆ దేవదారు వృక్షం ఏమిటి అంటే అది మనుషులతో పోల్చాడు. ఆ మనుష్యుడట సువాసన వెదజల్లేవాడు, పరిమళ వాసన కలిగిన వాడు, ఆకర్షించేవాడు, సేద తీర్చేవాడు. ఆ మందిరంలోకి వచ్చేవారు ఆ యొక్క గాలిని బట్టి వాళ్ళందరూ కూడా స్వస్థతను నెమ్మదిని పొందినవారు. అయితే ఈ దేవదారు వృక్షములు మనతో పోల్చబడి ఉన్నవి. ఆనాడుకు మందిరానికి వాడబడిన ఈ దేవదారు వృక్షం అనే నేను కొత్త నిబంధనకు వచ్చేసరికి మామూలు మ్రాణుని అయిపోయాను. దేవదారులో సువాసన అనుభవం పోయింది. ఒక చెక్కగా మిగిలిపోయాను, ఒక కర్రగా మిగిలాను. ఎందుకనగా నాలో పాపము అనేది పరిమళ వాసనను తీసివేసింది. ఆ మ్రాను చివరికి ఏమైందంటే సిలువ కోసం వాడబడింది. నా మాట వింటున్నారా? నా మ్రాను ఏమైంది? ఈరోజు సిలువ కోసం వాడబడింది. ఆ సిలువ మీదే సిలువను యేసయ్యను నేను వేసేసాను, సిలువ ప్రాణం తీసేశాను. ఈరోజు నేను కూడా ఒకసారి ఆలోచించుకుందాం. ఈరోజు క్రిస్మస్ రాబోతుంది, కానీ నేను సిలువ గురించి ఎందుకు ధ్యానించానంటే ఆయన వచ్చిందే మరణం కొరకు. ఆయన వచ్చింది పండుగ చేసుకొని పుట్టాను చెప్పడానికి రాలేదు. ఆయన వచ్చింది దేనికి? నేను చనిపోవడానికి వస్తున్నాను అన్నాడు. ఆ తల్లికి గుండెల్లో ఒక ఈటె దిగినంత బాధ కలిగింది. దేవదూత చెప్పేసింది, నీకు పుట్టబో కుమారుడు ఈ లోకాన్ని రక్షించడానికి రాబోతున్నాడు, ఈ పాపుల కొరకే మరణించబోతున్నాడని. ఆ తల్లి ఏ విధమైన బాధను అనుభవించుంటుందో మనం గ్రహించుకోగలము. అయినప్పటికీ కూడా ప్రభువుని సిద్ధపరిచి మనలా ఆ దేవునికి అప్పచెప్పింది ఆ తల్లి. ధన్యురాలయ్యింది. హల్లెలూయా. అలాగే ఈ దేవదారు వృక్షపు అనుభవం కూడా మనలో మరలా రావాలి అంటే మనము సిలువ వేయబడిన ఈ శరీరాలు అనగా ఈ చెక్క మ్రాను కలిగిన మనము ఏమి చేయాలంటే మరలా క్రీస్తుని జన్మింపచేయాలి. హల్లెలూయా. క్రీస్తు ఏం చేయాలి? జన్మింపచేయాలి. జన్మింపచేయాలి అంటే మనము ఆయన మందిరమై ఉండాలి. హల్లెలూయా. ఆయన మందిరపు అనుభవం మనలో వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనలో నివసిస్తాడు.
మనలో నివసించాలి అంటే మనము మందిరముగా మార్చబడాలి. హల్లెలూయా. మనము మందిరముగా లేనప్పుడు ఆయన ఎక్కడుంటాడండి? ఆయన ఎక్కడుంటారు? ఆనాడైతే మందిరం ఉంది, ఈరోజు ఇది సమాజ మందిరం. ఇది సమాజముగా కూడుకునే మందిరం ఇది, అవునా కాదా? మరి ఆయన మందిరం ఏది? ఆ యేసుప్రభు వారు అంటారు కదా, ఒక మాట వచ్చినప్పుడు, పిచ్చులకు గూళ్ళున్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు కైనను స్థలము లేదు అంటున్నాడు. అనలేదా మాట? ఆ మాటను బట్టి మనం ఆలోచించుకోవాలి. నాయన, నీవు ఉండు స్థలము నేనై ఉన్నాను ప్రభువా అని చెప్పాలి. నేను ఈరోజు ఈ అంశం నేను 3 ప్రసంగాలు తీశాను, కానీ 3 ప్రసంగాలు ప్రభు ఎందుకో నాకు ఆఖరి క్షణంలో ఈ మాట చెప్పాలనుకున్నాడు. ఇది తెలుసా? రాబోయే క్రిస్మస్కి నువ్వు సిద్ధపడాలి. రాబోయే క్రిస్మస్ వేడుక కోసం కాదు, పరిమళ వాసనగా ఉండడం కొరకు సిద్ధపడాలి. ఎందుకనగా మరి దేవుని సేవకులు చెప్పారు, ఓ మాట మనతో పాటు మన స్నేహితులు తీసుకురావాలని. నువ్వు తీసుకురావాలంటే నీలో పరిమళ వాసన ఉండాలి, నీలో దేవుని మందిరం ఉండాలి. ఆ మందిరం కొరకు నువ్వు చెక్కబడాలి, ఆ మందిరం కొరకు నువ్వు నిర్మించబడాలి. హల్లెలూయా. నువ్వు నిర్మించబడకుండా ఇంకొకరికి నివాసం ఇస్తాననుకోవడం అమాయకత్వం, మూర్ఖత్వం. అదే సాధ్యమా? సాధ్యము కాదు. కాబట్టి రాబోయే 2-3 రోజుల్లోనే మనము క్రిస్మస్ మాసంలోకి వెళ్ళబోతున్నాము. కాబట్టి మనందరం కూడాను మరి దాని కొరకు సిద్ధపడాలి. ముఖ్యముగా దేవుడు మరి మనకు ఒక మాట సెలవిస్తున్నాడు. మనకు సిద్ధపడాలి అనగా ఏమి చేయాలనగా చెప్పండి. సిద్ధపడాలి ఏం చేయాలి? మనలో మనము కడుగుకోవాలి, మారు మనస్సు అనుభవం రావాలి. దయచేసి నా మాట వింటారా? మారు మనసు అనుభవం రావాలి. ఏంటి మరలా మారు మనసు అనుభవం అంటే ఏంటి? మరలా నూతన అనుభవం రావాలి. మాయ అనుభవం నుంచి మారు మనసు అనుభవంలోకి రావాలి. ఏ అనుభవం అండి? ఏ అనుభవం నుంచి ఏ అనుభవం రావాలి చెప్పాను? మాయ మనస్సు అనుభవం నుంచి మారు మనస్సు అనుభవంలోకి రాయాలి. మాయ మనస్సుతో ఉన్న లోకం ఇది. మనుష్యులు మాయలతో ఉన్నారు. నటనతోనూ, వికృతమైన రూపములతోనూ, క్రోధములతోనూ, బయటికి నవ్వుతూ, లోన తెలుసు అందరూ కూడా మాయ అనుభవంలో ఉన్నాం. దానిలోంచి మారు మనసు అనుభవంలోకి మనం రావాలి. అప్పుడే ఎదుటి వారికి మనం మారు మనసు అనుభవం తీసుకురాగలం, వారిని రక్షించగలము. మరి ఈ మాట నేను ముగించక ముందు మనందరికీ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తు జన్మించాడని నమ్మితే నీ హృదయంలో జన్మించాడా? లేదు కదా? జన్మించాడు. కానీ చాలా మంది దేవుడి శాఖలో మాట చెప్తారు. ఒక బర్త్డే జరిగిందట. మీ అందరూ తెలిసిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్న బాబు ఫస్ట్ ఇయర్ బర్త్డే జరిగింది. చాలా పెద్దవాళ్ళు వచ్చారు, పెద్ద విఐపీలు వచ్చారు. అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఆ సెలబ్రేషన్లో వాళ్ళందరూ ఆనందంతో కేకలు వేస్తూ డ్యాన్సులు వేసుకుంటున్నారు. ఈ డ్యాన్సులు వేసుకుంటున్నప్పుడు ఆ బాబుని తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే, ఆ తల్లిదండ్రులు కూడా డ్యాన్స్ వేయడానికి వెళుతూ ఆ బాబుని ఒక సోఫాలో పెట్టారు. సోఫాలో పెట్టినప్పుడు అందరూ డ్యాన్సులు వేస్తూ ఆ డ్యాన్స్లో వాళ్ళందరికీ చెమట పట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఒకరు సోఫా వెనక నుంచి ఆ కోట్ను సోఫాయే కదా అని వేసేసి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. ఇక ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ సోఫా కదని చెప్పి ఆ బాబు కనిపించక అందరూ కూడా వారి యొక్క కోట్లు తీసి అక్కడ పడేసి డ్యాన్స్ చేశారు. అలిసినంతవరకు డ్యాన్స్ చేశారు. తర్వాత తల్లిదండ్రులు అలసిపోయారు. అమ్మయ్య చాలా బాగా చేసాము ఈరోజు సెలబ్రేషన్ అనుకున్నారు. ఇంతలో బాబు ఏది? బాబు ఎక్కడ? అయ్యో ఇక్కడ పెట్టాం కదా, చూసుకుంటే ఎక్కడ కనబడలేదు. ఏంటి బాబు మొత్తం ఎత్తుకేసి మర్చిపోయిందామే బాబు ఎక్కడ పెట్టిందో. తర్వాత అంత వెతికితే ఎవరి కొట్లు వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ బాబు ఊపిరాడక ప్రాణం కోల్పోయాడు. దీని యొక్క సాదృశ్యం అందరికీ గమనించే ఉంటారు అనుకుంటా. ఈ వేడుకల్లో మనం ఉండిపోయి మనము అసలు విషయాన్ని మర్చిపోతామేమో. దయచేసి అందరం కూడా ప్రశ్నించుకుందాం, సిద్ధపడదాం. మన వేడుక ఏమై ఉండాలంటే సువార్త ఉండాలి.
మన వేడుక ఏమై ఉండాలంటే పరిమళ వాసన అయి ఉండాలి. మన వేడుక ఏమై ఉండాలంటే క్రీస్తు జననమై ఉండాలి. ఆ జననం మొదట మన నుంచే ప్రారంభించబడాలి. ఈరోజు నా వాక్యం యొక్క మూలాంశం ఏంటంటే నీ దేహము దేవుని ఆలమై ఉన్నది, నీ హృదయము ఆయన నివసించు స్థలమై ఉన్నది. హల్లెలూయా. ఈ అనుభవంలోకి మనం వెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక. మరి నేను మొదటగా చెప్పాలి, ఎందుకంటే వాక్యం పంచుకోవడానికి నాకు ఎల్లప్పుడూ కూడా ప్రేమను చూపిస్తూ ప్రోత్సహిస్తున్న మరి దేవుని దాసులు మరి సేవకులు దంపతులిద్దరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.